స్థలము నేనే. నరులారా తిరిగి రండి, తరతరములకు నివాస స్థలము నేనే. నీ కోసం ఎదురు చూసే ఆ తండ్రిని మరిచావా? అన్నిటినీ అనుగ్రహిస్తే అన్యాయం చేసావా? మనుషుల్లో దేవుని ఇష్టం నెరవేరుతూ ఉందా? 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 దేవుడెవరు, దేవుడెవరు, దేవుడెవరని సందేహం వలదు. ఈ సృష్టి దేవుడు కాదని, సృష్టిని తిప్పే శక్తి ఉన్నాదని, ఆ శక్తే దేవాది దేవుడని. దేవుడెవరు, దేవుడెవరు, దేవుడెవరని సందేహం వలదు. తిరిగే ఈ భూమిని పరిభ్రమించే అనంత విశ్వాన్ని, తిరిగే ఈ భూమిని పరిభ్రమించే అనంత విశ్వాన్ని తిప్పే శక్తి మనిషికి లేదని, కనిపించని శక్తి కలిగించెనని, ఆ శక్తే దేవాది దేవుడని. దేవుడెవరు, దేవుడెవరని సందేహం వలదు. దేవుడు మనిషిని చేశాడు, మనిషి దేవునిని చేయలేడు. తండ్రి కుమారుని కనగలడు, కుమారుడు తండ్రిని కనలేడు. తండ్రి ఎవరో తల్లి చెబితే నమ్ముతున్నావు నీ తల్లి మాట. శక పురుషుడైన క్రీస్తు మాట నమ్మగలిగితే నీ తండ్రే దేవాది దేవుడని. దేవుడెవరు, దేవుడెవరు, దేవుడెవరని సందేహం వలదు. దేవుడెవరు, దేవుడెవరు, దేవుడెవరని సందేహం వలదు. ఈ సృష్టి దేవుడు కాదని, సృష్టిని తిప్పే శక్తి ఉన్నాదని, ఆ శక్తే దేవాది దేవుడని. దేవుడెవరు, దేవుడెవరు, దేవుడెవరని సందేహం వలదు.
రోజుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా. పూస్తున్నది ఉదయాన్నే, పూస్తున్నది ఉదయాన్నే, రాలిపోతున్నది త్వరలోనే, రాలిపోతున్నది త్వరలోనే. పువ్వుకింత పరిమళమా, ఒక రోజుకింత అందమా, ఒక రోజుకింత అందమా, ఒక రోజుకింత అందమా. సెల్లార్ ఒకటి పెట్టండి రా. సీసీ కెమెరాల్లో సెల్లార్ ఒకటే పెట్టండి. సీసీ కెమెరాల్లో సెల్లార్ ఒకటే పెట్టండి. దట్స్ ఆల్. ఇక మూమెంట్ రాకూడదు. నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసునా, తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. రుచి చూసి నమ్ముతావని, ఆ దేవుడున్నాడంటావని, తన గూర్చి నువ్వు చెబుతావని. నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసునా, తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా. ఆహారంలో రుచులన్నీ నీకోసమే, ఈ రుచులన్నీ కనిపించని తన లక్షణమే. ఆహారంలో రుచులన్నీ నీకోసమే, ఈ రుచులన్నీ కనిపించని తన లక్షణమే. పులుపు తీపి కళ్ళకు చూపించలేవుగా, పులుపు తీపి కళ్ళకు కనిపించలేవుగా, పులుపు తీపి కళ్ళకు చూపించలేవుగా, పులుపు తీపి కళ్ళకు కనిపించలేవుగా. కనిపించని రుచులన్నీ కలిగించే కన్నాడు నిన్నే, నీకు కనిపించకపోయినా ఉన్నాడని నమ్మాలి నీవే. నువ్వు తింటున్న
తెలుసునా తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా ఈ లోకానికి నువ్వేమీ తెలియదుగా నువ్వు వస్తావని ఆ దేవుడు చేశాడుగా ఈ లోకానికి నువ్వేమీ తెలియదుగా నువ్వు పుట్టక ముందే దేవుడు చేశాడుగా సృష్టిలోని ఉన్నవన్నీ చెయ్యలేవుగా నువ్వు చెయ్యలేనివన్నీ అతడు చేశాడుగా సృష్టిలోని ఉన్నవన్నీ చెయ్యలేవుగా నువ్వు చెయ్యలేనివన్నీ అతడు చేశాడుగా కనిపించని రుచులన్నీ అనుభవించి చెప్పాలి నీవే కనులు కనిపించకపోయినా రుచి చూచి చెప్పాలి నీవే నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసునా తన మాటతో ఆ దేవుడే చేశాడు తెలుసునా రుచి చూసి నమ్ముతావని ఆ దేవుడున్నాడంటావని తన గూర్చి నువ్వు చెబుతావని నువ్వు తింటున్న ఆహారమే చేశాడు తెలుసునా తన మాట ఆ దేవుడే చేశాడు తెలుసునా ఇప్పుడు తమ పుట్టుకల కోసం గొప్పగా చెప్పుకునే వారికి ఎలాంటి సవాళ్లను విసురుతోంది. భూమిపై ఉన్న మానవ జాతంతా Play the Corona song. మనిషి ఆవిర్భావం పోడియం కెమెరా ఎదురుగుండా పెట్టండి పోడియంని కెమెరా ఎదురుగుండా పెట్టండి నీ కనులెదుటే పాపం చేస్తున్నా నీ వలనే నే బ్రతుకుతున్నా ఇంతకాలం చల్లగా నన్ను చూసావు ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు ఇంతకాలం చల్లగా నన్ను చూసావు ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు నేనమ్మలేదని పాపం మానలేదని వచ్చింది కోపం నా వలనే ఇది తెలియాలి ప్రతి మనిషికి మారమని నీ కోపానికి ఎవరు నిలువగలరు నీపై తిరుగబడితే శవాన్ని
నన్ను క్షమించు, కొద్ది దెబ్బలతో శిక్షించి నన్ను విడిపించు. నీ కనులెదుటే పాపం చేస్తున్నా, నీ వలనే నే బ్రతుకుతున్నా. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. ఎన్నెన్నో అన్నావు, ఎన్నెన్నో తిన్నావు, ఆ దేవుడు చాడని. ఎన్నెన్ని పాపాలు చేస్తున్నా చూస్తూ నిన్నేమి అనలేదని. ఎన్నెన్నో అన్నావు, ఎన్నెన్నో తిన్నావు, ఆ దేవుడు చాడని. ఎన్నెన్ని పాపాలు చేస్తున్నా చూస్తూ నిన్నేమి అనలేదని. నీకు కష్టమొచ్చిందని దేవుని నిందిస్తున్నావుగా. నిన్ను రక్షించేది వైద్యులని దేవుని ఎన్నో అంటున్నావుగా. నరహత్య చేసి ఎందరినో చంపావు, శీలాన్ని దోచి ఎందరినో చంపావు. చూశాడు ఆ దేవుడే, మొర విన్నాడు ఆ దేవుడే. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా పాపం చేస్తూ ఉన్నారుగా. నీ కనులెదుటే పాపం చేస్తున్నా, నీ పిల్లలనే మోసం చేస్తున్నా. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. పని చేసి మనిషిని శిక్షిస్తుంటే న్యాయం అని అన్నావుగా. న్యాయం జరగని వారు దేవునికి మొరపెడితే శిక్షిస్తే అన్యాయమా? చట్టం తన పని చేసి మనిషిని శిక్షిస్తుంటే న్యాయం అని అన్నావుగా. కావాల్సినటువంటి న్యాయం ఏం జరిగితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వాళ్ళని ఇమీడియట్గా షూట్ చేయాలి. వాళ్ళని ఇమీడియట్గా ఈ కోట్ల చుట్లు తిప్పకుండా వాళ్ళని చంపేయాలి. చంపేస్తే మాకు కొద్దిగా న్యాయం మనశ్శాంతి కూరుతుంది. చనిపోయినా కూడా న్యాయం చేకూరుతుందని మేము అనుకుంటాం. శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళని అదే ప్లేస్లో వెళ్ళి షూట్ చేయాలి, అప్పుడే మాకు న్యాయం జరుగుతుంది, మా బిడ్డ ఆత్మ కూడా శాంతి చేకూరుతుందని కూడా వాళ్ళు అడుగుతున్నారు. న్యాయం జరగని వారు దేవునికి మొరపెడితే శిక్షిస్తే అన్యాయమా? కన్నవారే శిక్షించితే కన్నవారిని అనలేదుగా. సృష్టికర్తే శిక్షించితే అది తప్పంటున్నావుగా. ఏం తప్పు చేశావో అది తెలుసుకోవా? మన్నించమని దేవుడిని అడగలేవా? శిక్షించే హక్కుందని అది తెలిసే నువ్వు బ్రతకాలని. మరణిస్తావని తెలిసి ఆ దేవుణ్ణే మరిచి పాపిగా చేస్తున్నావుగా. నీ కనులెదుటే పాపం చేస్తున్నా, నీ పిల్లలనే మోసం చేస్తున్నా. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. మహేంద్ర వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తాడు. మహేంద్ర ప్రారంభ ప్రార్థన చేస్తాడు.
కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలనైనా. తండ్రి, ఈ ఉదయకాలమున నిన్ను గురించిన మాటలు నేర్చుకోవడానికి అనేక మంది నెట్ల ముందు కూర్చుని వాక్యం వినడానికి సిద్ధపడ్డారు తండ్రి. వారందరికీ మంచి వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి. ఈరోజు అనేక మంది ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు తండ్రి. ఆపదల్లో ఉన్నవారు ఆదుకోవడం, సంఘంలో వాక్యం బోధిస్తున్న వారి కొరకే బీఓయో వారు చేస్తున్న సేవ మీరు చూస్తున్నారు తండ్రి. ఇంకా అనేక మంది ఎవరైనా సహాయం పొందిన వారు ఉంటే వారికి కూడా సహాయం పొందేలా దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గత వారంలో జరిగిన పరిశుద్ధుల కార్యక్రమాలు సౌండ్, క్యాబిన్లో సౌండ్ చూడండి రా. కిందన తెలుపు రాకూడదు. క్రిందటి వారంలో జరిగిన పరిశుద్ధుల కార్యక్రమాలని కుమారుడు జీవన్ బాబు వచ్చి వివరిస్తాడు. క్లిప్స్ చూపించేటప్పుడు పేర్లు బట్టి ఖచ్చితంగా స్క్రీన్ మీద చూపించగలగాలి. స్లోగా చూపించండి, పర్వాలేదు, కంగారు లేదు. ఒకళ్ళ పేరు మీద ఒకరికి, ఒకళ్ళ పేరు మీద ఒకరిది చూపించకండి. ఓకే. సార్వత్రిక దేవుని సంఘమునకు క్రీస్తునామములో హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి పరిశుద్ధులకు పరిచర్య విషయమై మరి ఈ వారంలో ఎంతోమంది దైవ సేవకులకు మరి సంఘంలో ఉన్నటువంటి మరి అక్కరగా ఉన్న సోదరులకు సహాయం అందించట విషయంలో మరి ఈ వారంలో ఎంతోమంది సహాయాన్ని అందించారు. మరి వారి వివరాలు నేను తెలియజేస్తున్నాను. మొదటిగా మరి విశాఖపట్నం సంఘ సభ్యురాలు సోదరి రాధమ్మ గారు మరియు వారి కుమారుడు రవి గారు, మరి వారి కుటుంబ సభ్యులు మరి ప్రతి వారం మరి మన ఆత్మీయ తండ్రి జయశాలి గారికి, అలాగే లాజరస్ ప్రసన్నబాబు గారికి, మరియు జాన్సన్ విక్టర్ గారికి, అలాగే నాకు మరి ప్రతి వారం మరి క్రమం తప్పకుండా మరి కాయగూరలు వారానికి సరిపడగా కాయగూరలన్నిటినీ మరి వారు లాక్డౌన్ మొదలుకొని మరి ఈరోజు వరకు మరి వారు సహాయాన్ని అందించారు. మరి ఇందుకు గాను వారి కుటుంబంలో ఉన్న సభ్యులందరికీ మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా సిబిటి అమలాపురంలో ఉన్నటువంటి మరి ఒక విద్యార్థి మరి సహాయం అందించారు. ముందుగా ఆత్మీయ తండ్రి జయశాలి గారికి 2000 రూపాయలు, ప్రసన్నబాబు గారు జాయింట్ డైరెక్టర్ బీఓయుఐ మరి వారికి 1000 రూపాయలు, జాన్సన్ విక్టర్ గారు జాయింట్ డైరెక్టర్ మరి వారికి 1000 రూపాయలు, మరి డిప్యూటీ డైరెక్టర్ తెలంగాణ జోన్ ఉపేంద్ర అన్నయ్య గారికి 1000 రూపాయలు, డిప్యూటీ డైరెక్టర్ రాయలసీమ జోన్ సంతోష్ కుమార్ గారికి 1000 రూపాయలు, డిప్యూటీ డైరెక్టర్ ఆంధ్ర జోన్ రాజేంద్రబాబు గారికి 1000 రూపాయల సహాయాన్ని అందించడం జరిగింది. అదేవిధంగా మరి సిబిటి బెంగళూరు విద్యార్థి దేవదాస్ గారు మరి అక్కడ ఉన్నటువంటి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారైన రాము గారికి 2000 రూపాయలు సహాయం అందించినట్టుగా తెలియజేశారు. అదేవిధంగా జయశాలి బైబిల్ రీసెర్చ్ సెంటర్ ఇంద్రపాలెం మరి వారు మరి కాకినాడ నుంచి మరి రీసెర్చ్ సెంటర్ కోఆర్డినేటర్ డేవిడ్ గారు మరి అక్కడ ఉన్న విద్యార్థులు మరి 6000 రూపాయలు సహాయం అందించారు. మరి 6000 రూపాయలు లాజరస్ ప్రసన్నబాబు గారికి జాయింట్ డైరెక్టర్ వారికి 1000 రూపాయలు, అదేవిధంగా జాన్సన్ విక్టర్ గారు జాయింట్ డైరెక్టర్ వారికి 1000 రూపాయలు, సంతోష్ కుమార్ గారు డిప్యూటీ డైరెక్టర్ మరి వారికి 1000 రూపాయలు సహాయం ఇచ్చారు, రాజేంద్రబాబు గారు డిప్యూటీ డైరెక్టర్ మరి వారికి 1000 రూపాయలు, అదేవిధంగా జీవన్ బాబు పిఏ టు ద డైరెక్టర్ మరి వారికి 1000 రూపాయలు, అదేవిధంగా ప్రేమ్ కుమార్ గారు ప్రిన్సిపాల్ సిబిటి రామచంద్రాపురం వారికి 1000 రూపాయల సహాయాన్ని అందించడం జరిగింది.
అదేవిధంగా సిబిటి బోరబండ కళాశాల హైదరాబాద్ నుంచి నాగేశ్వరరావు గారు, మరి అక్కడ ఉన్నటువంటి కళాశాల ప్రిన్సిపల్ గారు ప్రభాకర్ రావు గారికి 1000 రూపాయలు, మరి సంఘంలో ఉన్నటువంటి పేదలకు కానీ మరి సంఘ అవసరతల నిమిత్తం కానీ ఉపయోగించమని 2000 రూపాయలు ఇచ్చారు. మరి నాగేశ్వరరావు గారు 3000 రూపాయల సహాయాన్ని మరి అందించినట్టుగా తెలియజేశారు. అదేవిధంగా మరి సిబిటి జీడిమెట్ల నుంచి రోజులేనా రావు గారు మరి దైవ సేవకులకు సహాయాన్ని పంపారు. మరి ఈ వారంలో డిప్యూటీ డైరెక్టర్ సంతోష్ కుమార్ గారికి 500 రూపాయలు, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ శాంసన్ గారికి 500 రూపాయలు, మరొక అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ రాము గారికి 500 రూపాయల సహాయం అందించారు. అదేవిధంగా మరి సిబిటి కొండపల్లి మరి ప్రిన్సిపల్ క్రాంతి కుమార్ గారి ఆధ్వర్యంలో నడబడుతున్న కళాశాల, మరి ఈ కళాశాల నుంచి వై రాయప్ప గారు మరి ప్రిన్సిపల్ క్రాంతి కుమార్ గారికి 2000 రూపాయలు సహాయం అందించారు. అదేవిధంగా సిబిటి ఆదోని ప్రిన్సిపల్ గారు జయరాజ్ గారు జోహరాపురంలో ఉన్నటువంటి ధనరాజ్ అనే మరి సంఘ సభ్యునికి 500 రూపాయలు సహాయం అందించారు. సిబిటి ఆదోని ప్రిన్సిపాల్ గారు జయరాజ్ గారు మరి అక్కడ ఉన్నటువంటి జోహరాపురంలో ఉన్నటువంటి ధనరాజ్ గారికి 500 రూపాయలు సహాయం అందించారు. సిబిటి పారుమంచాల నుంచి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ ఎం డానియల్ గారికి శ్రీధర్ అనే సోదరుడు 700 రూపాయలు సహాయం మరియు 500 రూపాయలకు కాయగూరలు మరి సహాయం అందించారు. అదేవిధంగా సిబిటి వెలుగోడు నుంచి మరి కర్నూలు జిల్లా మరి కళాశాల విద్యార్థులు ఈ వారంలో సహాయాన్ని అందించారు. ఇంచుమించు 11,000 రూపాయలు సహాయాన్ని పంపించారు ఆ కళాశాల నుంచి. మరి ఆ సహాయం యొక్క వివరాలు సిబిటి ఆదోని ప్రిన్సిపల్ గారు జయరాజ్ గారికి 1000 రూపాయలు, అదేవిధంగా వైస్ ప్రిన్సిపల్ గారు షేతు గారు మరి వారికి 1000 రూపాయలు, సిబిటి ఎమ్మిగనూరు ప్రిన్సిపల్ గారు అయినటువంటి థామస్ గారికి 1000 రూపాయలు, సిబిటి కోసిగి ప్రిన్సిపల్ గారు అయినటువంటి రామచంద్ర గారికి 1000 రూపాయలు, సిబిటి గూడూరు ప్రిన్సిపల్ గారు అయినటువంటి యెహోషువ గారికి 1000 రూపాయలు, అదేవిధంగా రంగన్న గారికి 1000 రూపాయలు సహాయం అందించారు. అదేవిధంగా సిబిటి కర్నూలు ప్రిన్సిపల్ గారు మరి దాస్ గారు వారికి 1000 రూపాయలు, అదే కర్నూలు ప్రిన్సిపల్ గారు అయినటువంటి రాజేష్ గారికి కూడా మరి 1000 రూపాయలు సహాయం అందించారు. మరి ఆ కళాశాల యొక్క వైస్ ప్రిన్సిపల్ గారు రామకృష్ణ గారికి 1000 రూపాయలు సహాయం ఇచ్చారు. అదేవిధంగా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ డానియల్ గారికి 1000 రూపాయలు సహాయం ఇచ్చారు. మరి సిబిటి వెలుగోడు ప్రిన్సిపల్ గారు అయిన డేవిడ్ గారికి కూడా 1000 రూపాయలు సహాయం అందించారు. అదేవిధంగా సిబిటి ఖమ్మం నుంచి మధిర రీసెర్చ్ సెంటర్ వారు మరి ఈ వారంలో సహాయం చేసిన వారి వివరాలు: డిప్యూటీ డైరెక్టర్ ఉపేంద్ర గారికి 2000 రూపాయలు సహాయం ఇచ్చారు. అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ విజయరావు గారికి 1000 రూపాయలు ఇచ్చారు. మరొక అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ గారు అయినటువంటి రాంబాబు గారికి 1000 రూపాయలు సహాయం ఇచ్చారు. అదేవిధంగా పివి రత్నం గారు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ వారికి 1000 రూపాయలు సహాయం ఇచ్చారు. అదేవిధంగా మరి డేవిడ్ గారికి కూడా 1000 రూపాయలు సహాయం ఇచ్చారు. మరి సిబిటి వైరా కళాశాల ప్రిన్సిపల్ గారు అయినటువంటి స్టీఫెన్ పాల్ హనుమంతరావు గారికి కూడా 1000 రూపాయలు ఇచ్చారు. మరి మధిర రీసెర్చ్ సెంటర్ నుంచి ఈ వారంలో 7000 రూపాయల సహాయం అందించినట్టుగా తెలియజేశారు. అదేవిధంగా జేబిఆర్సి నల్గొండ నుంచి ప్రవీణ్ గారు మరి ఈ వారంలో చేసిన సహాయం మరి డైరెక్టర్ గారికి జయశాలి గారికి 2000 రూపాయలు సహాయం అందించారు. మరొక 8000 రూపాయలు మరి సేవకులకు సహాయం అందించమని మరి తెలియజేశారు. మరి వారు జేబిఆర్సి నల్గొండ నుంచి ప్రవీణ్ గారు ఈ వారంలో 10,000 రూపాయలు సహాయం అందించారు. అదేవిధంగా
సిబిటి ప్రొద్దుటూరు నుంచి మరి అక్కడ ఉన్న కళాశాల విద్యార్థులు చేసిన సహాయం, మరి అక్కడ ప్రొద్దుటూరు కళాశాల కరస్పాండెంట్ గారు అయినటువంటి ఎంసి యోసేపు గారు, ఆయనకి 600 రూపాయలు. అదేవిధంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నటువంటి అక్కడున్న సంఘ సహోదరునికి 600 రూపాయలు. అదేవిధంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక సోదరికి 600 రూపాయలు. అదేవిధంగా మరొక సోదరికి అక్కడున్న సంఘ సభ్యురాలు, మరి ఆమెకు 500 రూపాయలు సహాయం ఇచ్చారు. మరి జేబీఆర్సి మైతుకూరులో ఉన్నటువంటి మరి అనారోగ్యంతో బాధపడుతున్న ఒక సహోదరునికి 3000 రూపాయలు సహాయం అందించారు. మరి వీరందరికీ సహాయం అందించిన వారు ప్రొద్దుటూరు కళాశాల నుంచి 1000 రూపాయలు, రమణయ్య గారు 1000 రూపాయలు, జి ఆనంద్ గారు 500 రూపాయలు, శ్రీనివాసులు గారు 500 రూపాయలు. మరి పేరు చెప్పొద్దని చెప్పి మరి కొందరు 2300 రూపాయలు సహాయం ఇచ్చారు. మొత్తం 5300 రూపాయలు సహాయం అందించినట్టుగా తెలియజేశారు. అదేవిధంగా సిబిటి వినుకొండ ప్రిన్సిపల్ గారు మరి పివి రత్నం గారికి ఈ వారంలో అందిన సహాయం యొక్క వివరాలు. సహోదరులు అనిల్ కుమార్ గారు 1000 రూపాయలు సహాయం ఇచ్చారు. రంజిత్ కుమార్ గారు 1000 రూపాయలు, మరియదాస్ గారు 1000 రూపాయలు, ఆశా గారు 1000 రూపాయలు ఇచ్చారు. మొత్తం 4000 రూపాయలు మరి ప్రిన్సిపల్ పివి రత్నం గారికి ఈ వారంలో సహాయం అందింది. అంతేకాకుండా రైస్ బ్యాగ్ కూడా అందించారు సహోదరులు ప్రభుదాస్ గారు, అలాగే బాబు మరియు దాసు గారు. మరి వారు రైస్ బ్యాగ్స్ అందించడం కూడా జరిగింది. వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరి సిబిటి ప్రిన్సిపాల్ రాజమండ్రి ప్రిన్సిపాల్ గారు అయినటువంటి డానియల్ గారు మరి ఈ వారంలో సహాయం చేసిన వివరాలు. లాజరస్ ప్రసన్నబాబు గారికి జాయింట్ డైరెక్టర్ మరి వారికి 2000 రూపాయల సహాయం పంపినట్టుగా తెలియజేశారు. అదేవిధంగా జాన్సన్ విక్టర్ గారికి జాయింట్ డైరెక్టర్ మరి ఆయనకి 2000 రూపాయల సహాయం ఇచ్చారు. అదేవిధంగా సిబిటి విశాఖపట్నం జేబీఆర్సి కొమ్మాది నుంచి మరి రవిచంద్రదాస్ గారు, అక్కడున్న రీసెర్చ్ సెంటర్ సభ్యులు మరి జయశాలి గారికి 3000 రూపాయలు సహాయాన్ని అందించారు. లాజరస్ ప్రసన్నబాబు గారు జాయింట్ డైరెక్టర్, వారికి 1000 రూపాయలు. జాన్సన్ విక్టర్ గారు జాయింట్ డైరెక్టర్, వారికి 1000 రూపాయలు. జీవన్ బాబు పిఏ టు ద డైరెక్టర్, వారికి 1000 రూపాయలు సహాయాన్ని అందించారు. అదేవిధంగా సిబిటి కడప మరియు జేబీఆర్సి రైల్వే కోడూరు సభ్యుడు రాజశేఖర్ గారు మరి ఈ వారంలో సహాయం అందించిన వివరాలు. మరి జయశాలి గారికి 500 రూపాయలు సహాయం ఇచ్చారు. లాజరస్ ప్రసన్నబాబు గారికి 500 రూపాయలు, జాన్సన్ విక్టర్ గారికి 500 రూపాయలు సహాయం అందించినట్టుగా తెలియజేశారు. అదేవిధంగా మరి క్రైస్ట్ చర్చ్ విశాఖపట్నం సంఘ సభ్యులు సుధాకర్ గారు మరి గాజువాక నుంచి మరి ఈ వారంలో 4000 రూపాయలు సహాయం అందించారు. ఆ సహాయం యొక్క వివరాలు. జయశాలి గారికి డైరెక్టర్ గారు మరి వారికి 1000 రూపాయలు సహాయం ఇచ్చారు. లాజరస్ ప్రసన్నబాబు గారు జాయింట్ డైరెక్టర్ మరి వారికి 1000 రూపాయలు సహాయం అందించారు. జాన్సన్ విక్టర్ గారు జాయింట్ డైరెక్టర్, వారికి 1000 రూపాయలు సహాయం అందింది. అదేవిధంగా జీవన్ బాబు పిఏ టు ద డైరెక్టర్, వారికి 1000 రూపాయలు సహాయం అందించారు. మరి సుధాకర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా సిబిటి తిరువూరు నుంచి మరి విద్యార్థిని రాజకుమారి మరి వారు ఈ వారంలో అందించిన సహాయం జయశాలి గారికి 1000 రూపాయలు, లాజరస్ ప్రసన్నబాబు గారికి 1000 రూపాయలు, జాన్సన్ విక్టర్ గారికి 1000 రూపాయలు, రాజేంద్రబాబు గారికి 1000 రూపాయలు, సంతోష్ కుమార్ గారికి 1000 రూపాయలు, ఉపేంద్ర గారికి 1000 రూపాయలు, పివి రత్నం గారు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ మరి వారికి 1000 రూపాయలు, బి శామ్యుల్ గారు సిబిటి ప్రిన్సిపాల్ మరి వారికి 1000 రూపాయలు సహాయం అందించినట్టుగా తెలియజేశారు. అదేవిధంగా షాలిని ట్రీట్మెంట్ విషయం కూడా మరి 2000 రూపాయలు సహాయం అందించారు. మరి
సిబిటి తిరువురు విద్యార్థిని రాజకుమారి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా డిప్యూటీ డైరెక్టర్ రాజేంద్రబాబు గారికి డేవిడ్ గారు సిబిటి రామచంద్రాపురం వారు 500 రూపాయల సహాయం ఇచ్చారు. మరి ఉపేంద్ర గారికి డి సుధాకర్ గారు సిబిటి విజయవాడ నుంచి 500 రూపాయల సహాయం ఇచ్చారు. సంతోష్ కుమార్ గారికి లక్ష్మీ హెప్సిబా గారు సిబిటి విజయవాడ నుంచి 500 రూపాయల సహాయం అందించారు. అదేవిధంగా సిహెచ్ శ్రీను న్యూఢిల్లీ మరి విశాఖపట్నం సంఘ సభ్యులు అరకు నివాసులు మరి వారు 10,000 రూపాయలు సహాయం అందించారు. మరి వాటి యొక్క వివరాలు సిబిటి విశాఖపట్నం ప్రిన్సిపాల్ గారైనటువంటి కె మహేంద్ర గారికి 2,000 రూపాయలు, మరి సిబిటి విశాఖపట్నం లెక్చరర్ గారు చందు గారికి 2,000 రూపాయలు, మరి లైవ్ క్యాబిన్ ఆపరేటర్ అజిత్ గారికి 2,000 రూపాయలు సహాయం ఇచ్చారు. మరి సిబిటి లెక్చరర్ విశాఖపట్నం వేణు గారికి 2,000 రూపాయల సహాయం అందించారు. అదేవిధంగా సిబిటి లెక్చరర్ దీవెన గారికి 1,000 రూపాయల సహాయం, అదేవిధంగా సిబిటి విశాఖపట్నం లెక్చరర్ ధరణి గారికి 1,000 రూపాయల సహాయం ఇచ్చారు. మొత్తం 10,000 రూపాయలు ఆయన సహాయాన్ని అందించారు. అదేవిధంగా జేబీఆర్సి కురిచేడు నుంచి సహోదరులు కోఆర్డినేటర్ గురవయ్య గారి ఆధ్వర్యంలో అలవలపాడు వారు చేసిన సహాయం మరి అక్కడ ఉన్న రీసెర్చ్ సెంటర్ సభ్యులు ఈ వారంలో 8,000 రూపాయలు సహాయాన్ని అందించారు. మరి వారిలో డిప్యూటీ డైరెక్టర్ ఉపేంద్ర గారికి 1,000 రూపాయలు, డిప్యూటీ డైరెక్టర్ సంతోష్ కుమార్ గారికి 1,000 రూపాయలు, డిప్యూటీ డైరెక్టర్ రాజేంద్రబాబు గారికి 1,000 రూపాయలు, డిప్యూటీ డైరెక్టర్ బాబురావు గారికి 1,000 రూపాయలు, సహోదరులు వి లోక గారు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ వారికి 1,000 రూపాయలు, టి బ్రహ్మయ్య గారు సిబిటి కనిగిరి వారికి 1,000 రూపాయలు, దర్శి ఏసయ్య గారికి 1,000 రూపాయలు, అదేవిధంగా పి గురవయ్య గారు కురిచేడు మరి వారికి 5,000 రూపాయలు సహాయం అందింది. మొత్తం జేబీఆర్సి కురిచేడు నుంచి 8,000 రూపాయల సహాయం అందించారు. అదేవిధంగా సిబిటి పాల్వంచ నుంచి ప్రిన్సిపల్ రవికుమార్ గారికి అందిన సహాయం, రాజ్ కుమార్ గారు 500 రూపాయల సహాయం ఇచ్చారు, రత్నకుమారి గారు 1,000 రూపాయల సహాయం ఇచ్చారు, విజయ్ కుమార్ గారు 500 రూపాయల సహాయం అందించారు, దేవరాజు గారు 1,000 రూపాయల సహాయం ఇచ్చారు, సుగుణరాజు గారు 1,000 రూపాయల సహాయం ఇచ్చారు, సురేష్ గారు చింతూరు నుంచి 1,000 రూపాయలు ఇచ్చారు, జేబీఆర్సి గొల్లపూడి నుంచి 1,000 రూపాయలు, మొత్తం 6,000 రూపాయలు మరి ప్రిన్సిపాల్ రవికుమార్ గారికి ఈ వారంలో సహాయం అందింది. అదేవిధంగా అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ విజయరావు గారికి మరి అక్కడ ఉన్నటువంటి హరికృష్ణ గారు మరి వారి కుటుంబ సభ్యులు మరి జూలై మాసం నుంచి మరి డిసెంబర్ నెల వరకు 6 నెలలు మరి ప్రతి నెల 5,000 రూపాయలు మరి సహాయం అందించడానికి నిర్ణయించుకున్నారు. మరి దీనికి గాను వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా సిబిటి పలాస విద్యార్థి మరి బైరాగి గారు మరి సంఘంలోని పేదలకు మరి 2,100 రూపాయలు సహాయం అందించడం జరిగింది. మరి అదేవిధంగా మరి గత వారంలో మరి తాయప్ప గారు మరి యాక్సిడెంట్ అయింది. ఆ సహోదరునికి కూడా మరి పలాస విద్యార్థి బైరాగి గారు సహాయాన్ని అందించడం జరిగింది. మరి సిబిటి మంగళగిరి నుంచి మరి వారు అక్కడ సంఘంలోని పేదలకు మరి కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. మరి జైశాలి బైబిల్ రీసెర్చ్ సెంటర్ గొల్లపూడి నుంచి మరి వారు చేసిన సహాయం మరి వారు ఒక లేఖ కూడా రాశారు. మా ప్రియమైన జైశాలి డాడీకి క్రీస్తు పేరిట వందనాలు. డాడీ ఈ కష్టకాలంలో సమయంలో మీరు మాకు చెప్పుచున్న మాటలు చాలా ధైర్యాన్ని ఇస్తున్నాయి. ఈ సమయంలో మీ పిల్లలైన దేవుని సేవకులు కొంత ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అని మీరు గ్రహించి వారికి కొంత సహాయం అందించమన్నారు. కావున మా పేద సంఘం తరపున 14 మంది సేవకులకు ఒక్కొక్కరికి 1,000 రూపాయల చొప్పున
సహాయం అందించాము. సహాయం పొందిన వారి మాటలు వింటుంటే ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేయాలి అని అనిపిస్తుంది డాడీ. అదేవిధంగా మాకు కోఆర్డినేటర్గా ఉన్న కొండబాబు అన్నయ్య గారు, వారి పట్ల చాలా ఆనందంగా ఉన్నాము. ఆయన గారు ఎప్పుడూ ఆ దేవుని గురించి మాటలు మరియు ఆ దేవుని మనస్సుని తెలుసుకోవడానికి మీరు పడిన కష్టం గురించి చెప్తూ మమ్మలను దేవుల్లో నడిపిస్తున్నారు అని సంతోషంగా తెలియజేస్తున్నామని చెప్పి జేబీఆర్సీ గొల్లపూడి వైరా మండలం ఖమ్మం నుంచి తెలియజేశారు. మరి వారు అందించిన సహాయం వివరాలు: జయశాలి పిడి సుందరరావు గారికి 1000 రూపాయలు, లాజరస్ ప్రసన్నబాబు గారికి 1000 రూపాయలు సహాయం అందించారు. డాక్టర్ ఎం జాన్సన్ విక్టర్ గారికి 1000 రూపాయలు సహాయం ఇచ్చారు. డిప్యూటీ డైరెక్టర్ కె ఉపేంద్ర గారికి 1000 రూపాయలు సహాయం అందించారు. ఈ సంతోష్ కుమార్ గారికి డిప్యూటీ డైరెక్టర్, మరి వారికి 1000 రూపాయలు. బి రాజేంద్రబాబు గారు డిప్యూటీ డైరెక్టర్, మరి వారికి 1000 రూపాయలు సహాయం ఇచ్చారు. డి రాంబాబు గారు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, మరి వారికి 1000 రూపాయలు. పివి రత్నం గారు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, వారికి 1000 రూపాయలు. ఏ విజయరావు గారు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్, వారికి 1000 రూపాయలు. పి స్టీఫెన్ పాల్ హనుమంతరావు గారు వైరా నుంచి 1000 రూపాయలు. జి దావీద్ గారు సిబిటి ప్రిన్సిపాల్ పెనుగంచి ప్రోలు, మరి వారికి 1000 రూపాయలు. రవి గారు సిబిటి పాల్వంచ నుంచి, మరి వారికి సహాయం 1000 రూపాయలు. మధు గారు సిబిటి ప్రిన్సిపల్ నందిగామ నుంచి 1000 రూపాయలు. బాబురావు గారు సిబిటి ప్రిన్సిపల్ కోదాడ, మరి వారికి 1000 రూపాయలు సహాయం అందించినట్టుగా తెలియజేశారు. మొత్తం ఈ వారంలో 1,29,600 రూపాయలు సహాయం మరి పరిశుద్ధుల నిమిత్తమై, వారు చేస్తున్న పరిచర్య నిమిత్తమై మరి సహాయాన్ని అందించారు. మరి సహాయం అందించిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సహాయం పొందిన వారు కూడా మరి దానిని దేవుడు చేసిన మేలుగా గుర్తించి మరి దేవుని పరిచర్య మరింత బలంగా చేయాలని మరి ప్రతి వారిని కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నానండి. పాట వేయండి అన్న, దేవుని స్తుతిద్దాం. లైట్స్ ఆఫ్. నాన్న, పుట్టినప్పటి నుండి నేను కుంటివాడినే కదా. భూమి మీద మనుషులందరినీ దేవుడే పుట్టిస్తాడు అంటారు. నేనెందుకు నాన్న కుంటివాడిగా పుట్టాను? దేవుడు నన్ను ఎందుకు ఇలా చేశాడు నాన్న? మానవునికి నోరిచ్చిన వాడెవడు? మూగవానినే గాని, చెవిటివానినే గాని, దృష్టి గలవానినే గాని, గుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. అవయవాలు ఇచ్చింది దేవుని పని కోసం. కొందరికి అవయవాలు దేవుడు ఇవ్వలేదంటే ఆ అవయవాలతో చేయవలసిన దేవుని పని వారికి లేదు. ఉన్న అవయవాలు దేవుని కోసం ఉపయోగించండి. అంగవైకల్యమున్నదని బాధపడకు నీవు, అవయవాలలో లోపమున్నదని దిగులు పడకు నీవు. కుంటివారిగా గుడ్డివారిగా పుట్టిస్తున్నది దేవుడే, మూగవానిగా చెవిటివానిగా సృష్టిస్తున్నది దేవుడే. పని చేయుటకే నీకవయవాలు ఇచ్చాడు. అంగవైకల్యం ఉందంటే ఆ పని నీకు లేదు. అన్యాయస్తుడు దేవుడే కాదు. అవయవం లేదంటే ఆ పని నీకు లేదు. అంగవైకల్యమున్నదని బాధపడకు నీవు, అవయవాలలో లోపమున్న
దిగులు పడకు నీవు. గాలి నీరు ఆహారం అందరికీ సమానమే. అవయవాల లోపం ఆ దేవుని బహుమానమే. గాలి నీరు ఆహారం అందరికీ సమానమే. అవయవాల లోపం ఆ దేవుని బహుమానమే. అందుకున్నావు నీవు అదృష్టం అది నీకు. పొందుతున్నావు నీవు విశ్రాంతిని ప్రతిరోజు. శరీరానికి అవయవం బిగించాడు. అంగవైకల్యం ఉందంటే ఆ పనే నీకు లేదు. అన్యాయస్తుడు దేవుడే కాదు. అవయవం లేదంటే ఆ పనే నీకు లేదు. అంగవైకల్యమున్నదని బాధపడకు నీవు. అవయవాలలో లోపమున్నదని దిగులు పడకు నీవు. అవయవాలు ఇచ్చిన దేవుని నువ్వు మహిమపరచాలిగా. అవయవాలతో అన్నిటినీ నువ్వు అనుభవించావుగా. అవయవాలు ఇచ్చిన దేవుని నువ్వు మహిమపరచాలిగా. అవయవాలతో అన్నిటినీ నువ్వు అనుభవించావుగా. ఇవ్వలేదని నిందించకు, ఇచ్చిన వాటిని దాచుకోకు. దేవుడు ఇచ్చిన అవయవాలు పోగొట్టుకోకు. నన్నెందుకిలా చేశావని మట్టి కుమ్మరి వానిని అడుగునా. రూపింపబడినది తన పాత్రిదని పోషించునా. కుమ్మరివాడు అతని, నిన్ను నిర్మించినది అతని. అన్యాయస్తుడు దేవుడే కాదు. అవయవం లేదంటే దేవుని పనే అవయవాలకు లేదు. అంగవైకల్యమున్నదని బాధపడకు నీవు. అవయవాలలో లోపమున్నదని దిగులు పడకు నీవు. మార్కు సువార్త 12వ అధ్యాయం 1-9, అలాగే మత్తయి సువార్తలో 21వ అధ్యాయం 33-41. ఈ రెండు ఉపమానాల్లో దేవుడు ఒక ద్రాక్ష తోట, తను వేసిన ద్రాక్ష తోటను గుత్తకిచ్చే ఇన్సిడెంట్ ఇది. నమ్ముకున్న నమ్మకమైన కాపుదారులు అని నమ్మి దేవుడు దీనిని ఇచ్చాడు. మార్కు సువార్త 12వ అధ్యాయంలో 1-9 వరకు కానీ, మత్తయి సువార్త 21వ అధ్యాయం 33-41 వరకు కానీ ఒక ద్రాక్ష తోట వేసిన తర్వాత ఆయన దాని చుట్టూ కంచె వేయించి
ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురమును కట్టించి కాపులకు దాన్ని గుత్తమిచ్చి దేశాంతరము పోయెను. ద్రాక్ష తోట వేసింది యజమాని, మొక్కలను అందులో నాటించింది, ద్రాక్ష మొక్కలు నాటించింది తండ్రి అయిన దేవుడు యజమాని. దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టె తొలిపించి గోపురమును కట్టించి కాపులకు దానిని గుత్తమిచ్చి దేశాంతరము పోయెను. కాపులకు గుత్తకిచ్చి దాని చుట్టూ కంచె వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి గోపురమును కట్టించి కాపులకు దానిని గుత్తకిచ్చి దేశాంతరము పోయెను. పంటకాలం వచ్చింది. పంటకాలం వచ్చినప్పుడు ఆ కాపుల నుండి ద్రాక్ష తోట పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు కాపుల యొద్దకు అతడు ఒక దాసుని పంపించాడు. పంట అయిన తర్వాత ద్రాక్ష తోట పండ్లలో తనకు రావలసిన వాటా, మొత్తం అంతా ఇచ్చేయమని లేదు, తనకు రావలసిన వాటా తీసుకురావలసిందిగా ఒక దాసుని మరలా వాళ్ళ దగ్గరికి పంపించాడు. ఇవ్వకపోగా ఎవరినైతే నమ్మి వాళ్ళ చేతుల్లో తన ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష తోటను పండించటానికి చుట్టూ కంచె వేయించి వాళ్ళకు గోపురాన్ని కూడా కట్టి కాపులకు అవసరమైన వాటన్నిటినీ తీర్చిన తర్వాత తన వాటా ఇమ్మని అడిగితే వచ్చిన దాసుని పట్టుకొని కొట్టి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతను మరి ఒక దాసుని పంపాడు. మరలా రెండవసారి మరి ఒక దాసుని పంపగా వారు వానికి తలకు గాయము చేసి అవమానపరిచిరి. ఇక మూడవ దాసుని పంపించాడు. అతడు మరొకరిని పంపగా వానిని చంపిరి, మరొకని మీద రాళ్ళు వేసిరి, 4-5. అతడు ఇంకా అనేకులను పంపగా వారు కొందరిని కొట్టిరి, కొందరిని అవమానపరిచిరి, కొందరిని చంపిరి. ఇంకనూ అతనికి ప్రియకుమారుడు ఒక ఆయన ఉన్నాడు. వారు తన కుమారుని సన్మానించెదరు అనుకొని తన కొడుకుని గౌరవిస్తారు అనుకున్నాడు యజమాని. ఇంకనూ అతనికి ప్రియకుమారుడు ఒకడు ఉండను కనుక వారు తన కుమారుని సన్మానించెదరు అనుకొని తుదకు వారి యొద్దకు అతను పంపెను. ఇంకా ఆ కాపులు ఇతడు వారసుడు, ఇతని చంపుదము రండి, అప్పుడు స్వాస్యం మనదగునని తమలో తాము చెప్పుకొని అతన్ని పట్టుకొని చంపి ద్రాక్ష తోట వెలుపల పారవేసిరి. కావున యజమాని ఏమి చేయును? అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఇతరులకు వాటి కాలములయందు
తనకు పండ్లను చెల్లించునట్టు ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చాను. ఇవన్నీ చూస్తుంటే ఈ ఉదాహరణతో కూడినటువంటి సందర్భాలన్నీ కూడా భూమి మీద ఉన్న మనుష్యుల కొరకు దేవుడు చెబుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ భూమండలం ఒక ద్రాక్ష తోట అయితే ఈ భూమండలం అంతా డ్యామేజ్ కాకుండా దీని చుట్టూ కంచె వేయించాడు. విశ్వాన్ని కాపలాగా పెట్టాడు. విశ్వాన్ని దీని చుట్టూ కంచె వేయించి ఆ విశ్వంలో కేంద్ర స్థానంలో భూమిని నిర్మించి ద్రాక్ష తోట వేశాడు. మనలను వేశాడు. మనలోనే కొందరిని కాపులుగా దేవుని వాక్యంతో పెంచమని, దేవుని మాటలలో ఉంచమని, దేవుని ఇష్టాన్ని నెరవేర్చమని ఆ యజమాని మన దేవుడు, తండ్రి అయిన దేవుడు తొలి రోజుల్లో వాళ్ళలో నుంచి పితరులను పంపించినప్పుడు అదే ఫలం అడగడానికి దేవునివి దేవునికి, కైసరువు కైసరికి, మీకు మీవి తీసుకోండి, దేవునికి దేవునికి ఇవ్వండి, మీ జీవనోపాధికి మీరు తీసుకోండి, దేవునికి ఇవ్వవలసినవి దేవునికి ఇవ్వండి, మీరు మీకోసం బ్రతకండి, ముఖ్యంగా దేవుని కోసం బ్రతకండి. ఇవన్నీ మనకు అందులో కనిపిస్తున్నట్టు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు లోకానికి వచ్చి ఈ ఉదాహరణలతో, ఈ ఉపమానాలతో సమాజాన్ని నిద్రలేపాడు. ఈ నిద్రలేపినప్పుడు ఎప్పుడైతే కొడుకు వచ్చాడో కొడుకుని చంపి బయటపడేశారు. శ్మశానాలు బయటే ఉంటాయి. శిక్ష కూడా ఆనాడు ఊరి చివరున్న గొలుగుతో కొండ. సమాధులు ఎవరు ఇళ్లల్లో పెట్టుకోరు ఆ రోజుల్లో. పురాతన కాలంలో ఊరికి దూరంగా యేసుక్రీస్తుని చంపి చంపేశారు. ఈ మానవ జాతి కోసం ఎన్ని ఉపమానాలు చెప్పినా ఎవరికి అర్థం కాలేదండి. ఈ సందర్భాలు చెప్తున్నప్పుడు అపోస్తలుల ప్రక్కనున్న, శిష్యుల ప్రక్కనున్న ఈ విషయం ఏంటి అని అడిగేవారు. దేనికి చెప్పారు ప్రభువా ఇదని? ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే ఈ ఉపమానాలన్నీ మత్తయిలో కానీ, మార్కులో కానీ, లూకాలో కానీ, యోహానులో కానీ సమాజానికి ఆయన బోధించేటప్పుడు ఆలోచించలేదు. వాళ్ళు మాటలు వినబడినప్పుడు ఆలోచించలేదు. నేను ఎంత గొప్పవాడిని అంటే, నేను మాట్లాడగానే నా పిల్లలు స్పందిస్తారు. డాడీ ఏం చెబితే అది వెంటనే చేస్తారు.
ఈ ప్రపంచాన్ని, ప్రపంచ దేశాలని నా పిల్లలకి ద్రాక్ష తోటను గుత్తకిచ్చినట్లుగా నా పిల్లలకి ప్రపంచ దేశాలని గుర్తుకిస్తే సస్యశ్యామలంగా చేసేవాళ్ళు. ఎందుకంటే త్యాగశీలులు కదా, ఇప్పుడు కనబడుతున్నారు నా పిల్లలు. వాళ్ళ త్యాగాలు మీరు విన్నారు కదా ఇప్పుడు జీవనబాబు చదివినప్పుడు. బాగా చేస్తున్నారు నా పిల్లలు. ఈ పని మాది, మాకు అప్పగించిన పని. తండ్రి అయిన దేవుడు మాకు అప్పగించిన పని అని ఆలోచించారు నా పిల్లలు. నిజంగా వాళ్ళు ఎంతో మంచివాళ్ళు అండి. ప్రతి వారం లక్షలు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు తండ్రి కోసం, నాకు ఇచ్చిన మాట కోసం, దేవుడు చెప్పిన మాట కోసం. ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు ఒకనాడు. వాళ్ళెవరూ దేవుని గౌరవించలేదు, దేవుని మాట వినలేదు, నేటికి దేవునికి లోబడలేదు. యూదులు సంహరించాడు, చంపేశాడు. అతన్ని చంపేస్తాడు, ఇక ఎవరిని బ్రతకనివ్వడు. ఆ తర్వాత క్రైస్తవులకు అప్పగించాడు ఈ తోట. ప్రారంభ శకంలో ఆరంభమైన సార్వత్రిక దేవుని సంఘానికి అప్పగించాడు. మొదటి 100 ఏళ్లలో ఎన్నో విజృంభణలు, ఎన్నో ప్రమాదాలు దేవుని సంఘానికి సంభవించాయి. దేవుని పిల్లలారా, ప్రారంభ శతాబ్దం ముగిసిన తర్వాత 2వ శతాబ్దానికి ప్రారంభ శతాబ్ద ఫలితాలు సమాధి చేశారు క్రైస్తవులు అండి. క్రైస్తవులు వచ్చి 2nd సెంచరీ, 2వ శతాబ్దం నుంచి 15వ శతాబ్దం చివరి వరకు ముక్కలైపోయారు. కాపులు, గుత్తకివ్వబడిన కాపులు సంఘాన్ని పాడు చేశారు, అపోస్తలులను చంపేశారు, దేవుని కుమారుని మరలా బాహాటంగా సిలువ వేస్తున్నారు. సేమ్ రొటేట్ అవుతున్నాయి చూడండి. ప్రారంభం నుంచి ఎలా రొటేట్ అవుతున్నాయి ఇవన్నీ, ఎంత దారుణం జరిగిపోతుంది. దేవుని పిల్లలారా, 2nd సెంచరీ నుంచి మళ్ళా ద్రాక్ష తోట మొక్కలైపోయింది. ఈ కాపులకు గుత్తకిస్తే మతశాఖలుగా 3000 దాటిపోయి ఫెలోషిప్లుగా కొన్ని వేలకు వేలు ఉన్నాయి. ఏమిచ్చారు దేవునికి పంట? ఆత్మల రక్షణ పంట, ఆత్మల రక్షణ పంట. ఆత్మల రక్షణ పంట ఏమిచ్చారు దేవునికి? వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళు వాడేసుకుంటున్నారు. ఈ ద్రాక్ష తోటలో ఫలించిన ద్రాక్షావల్లులను దేవునికి ఇవ్వవలసిన, రక్షింపి దేవుని కొరకు ఆత్మలను రక్షించి దేవుని కొరకు నడిపించి అప్పగించవలసిన కాపులు, కాపరులు వాళ్ళు వాడేసుకుంటున్నారు ద్రాక్ష తోటని. వాళ్ళు తినేస్తున్నారు వాళ్ళని. వాళ్ళ బ్రతుకు తెరువు కొరకు వాడేసుకుంటున్నారు. సేమ్ ట్రబుల్. అత్యంతరం వచ్చింది 400 సంవత్సరాలైంది. ఇప్పటికీ ఎవరి మందను వాళ్ళే మేపుకుంటున్నారు. ఎవరికి దక్కిన ద్రాక్ష
మొక్కలను వాళ్ళే వాడేసుకుంటున్నారు. దేవునికి పనికి వచ్చేవాళ్ళుగా వాళ్ళని మార్చటం లేదు. మాయలతో, మంత్రాలతో, వరాలతో, మూర్ఖమైన నమ్మకాలతో, బైబిల్ని చదవక, గౌరవించక, పాటించక, వాళ్ళ స్వార్థం కొరకు వాళ్ళని తినేస్తున్నారు. ఇప్పుడు మరలా యజమాని ఏం చేశాడు? క్రైస్తవులకు చెప్తున్నాను, ఇప్పుడు మళ్ళా యజమాని ఏం చేశాడు? తనే కొడవలు తీసుకున్నాడు. ఏ కొడుకుని చంపారో, ఏ కొడుకుని నిర్లక్ష్యంగా ఉంచారో, ఏ కొడుకును పట్టించుకోకుండా ఉన్నారో, క్రైస్తవులని చెప్పుకొని క్రీస్తును మరలా బాహాటంగా సిలువ వేస్తున్నారో, కొడుకు కొడవలు ఇచ్చాడు. నిన్న చెప్పాను మీకు. కొడుకుకి కొడవలు ఇచ్చాడు కొయినాయన అని. ఇందులో క్రైస్తవులని, ఇస్లాం అని, హిందువులని, ఇతరులని లేదు. తప్పు చేసిన ప్రతి ఒక్కడిని సంహరించమన్నాడు దేవుడు. ఈ విషయాన్ని కొట్టొచ్చినట్టుగా ప్రపంచానికి చెప్పమన్నాడు దేవుడు. చెప్పమన్నాడండి దేవుడు, కొట్టొచ్చినట్టుగా చెప్పమన్నాడు. అందుకే చెప్తున్నాం. ఈరోజు మనమే కాపులం. ప్రపంచ గుత్తాధిపత్యం మందే. ప్రపంచానికి జ్ఞానం నేర్పించవలసింది మనం. ప్రపంచ ప్రజలను కాపాడవలసింది మనం. అందుకే అనేక భాషల్లోనికి తర్జుమా, అనేక భాషల్లోనికి ప్రింటింగ్ చేసి ప్రపంచానికి నా పిల్లలు వీటిని అందిస్తున్నారు, కష్టపడుతున్నారు. డైనోసార్స్, మరొకటి పిల్లలు జబల్పూర్ డానియల్ నా కుమారుడు చేశాడు. పిల్లలు చేత చేశాడు ఇంగ్లీష్లోకి విత్ క్లిప్స్. ఒక పాత వాడుచున్న ఒక పాత ల్యాప్టాప్ కావాలి డాడీ, మీరు చెప్తే ఎవరైనా నాకు ఇస్తారా డాడీ? డైనోసార్స్ గురించి ఇంగ్లీష్లోకి మార్చి ఆ డైనోసార్స్ క్లిప్స్ అన్నీ మీకు చూపించాడు ఆ ప్రసంగంలో. తనే నాకు ఒక పాత ల్యాప్టాప్ ఇవ్వండి. నా పిల్లల్లో ఎవరైనా మీరు వాడుకున్నది కానీ, కండిషన్లో ఉన్నది, కొత్తది కానీ, మధ్యప్రదేశ్లో ఉన్న కుమార్ డానియల్ జీవనబాబుకు ఫోన్ చేస్తే ఆయన మీకు అన్ని అడ్రస్లు ఇస్తారు. నా పిల్లల్లో ఎవరైనా త్యాగదనులు మీరు వాడుతున్న కండిషన్లో ఉన్నది ఏదైనా కుమారుడికి దాన్ని పంపండి. గుత్తాధిపత్యం మందే. ఈరోజు చివరిగా ప్రపంచ చరిత్రలో సృష్టి పుట్టినప్పటి నుంచి గుత్తాధిపత్యం సార్వత్రిక దేవుని సంఘానిది. ఈ పారబుల్ చదువుతుంటే, ఈ ఉపమానం చదువుతుంటే దేవుడు ఏం చెప్పినా ఉపమానం లేకుండా బోధించేవాడు కాదట. ప్రతిదానికి ఎగ్జాంపుల్, అది కూడా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్, మన కళ్ళ ముందు జరిగినవి చెప్తున్నాడు. అలా మనకు అర్థం కావాలి కదా. దేవుని పిల్లలారా, మీరు ఆనంద కిరీటంగా ఉన్నారు, జీవ కిరీటానికి వారసులుగా ఉన్నారు, ఈ సామ్రాజ్యానికి రాజులుగా ఉన్నారు. సకల పూజలు మీ చేతుల ద్వారా మన కన్న తండ్రికి జరగాలి. ప్రపంచ గుత్తాధిపత్యం మన చేతిలో ఉంది కనుకనే మీ నాన్న ఎప్పుడు మీ డాడీ అంటాడు, నా దగ్గరికి రండి, కరోనాని ఎలాగ ఆపాలో ఆపుతాను.
చేయండి ప్రయోగాలు, ఎంతకాలం చేస్తారో చేయండి. ఎంతకాలం చేస్తారో మీరు చెయ్యండి. కానీ చేత కాక చేతులెత్తి ఏదో ఒక రోజున మీరు వస్తే మీ దేశాలను ఒప్పించి 760 కోట్ల మందికి తెలియాలి నేనేం చేస్తున్నాననేది. లేకపోతే దేవుడు ఎలా పరిచయం అవుతాడు వాళ్ళకి? అసలు దేవుడంటే ఏంటో, ఆయన గొప్పతనం తెలుసుకోవాలి వాళ్ళు. ఎప్పుడు అందరూ రావాలి. ఎక్కడో ఏదో దేశంలో ఒక 10 మంది మోకాళ్ళు వేసి ప్రార్థన చేయటం కాదు. ఇది ప్రపంచ విపత్తు, ప్రకృతి విపత్తు, ఆగని విపత్తు. గుత్తాధిపత్యం మాది. దొంగల వలె దోచుకుందామని ప్రపంచాన్ని స్వార్థ ప్రయోజనాల కొరకు వాడుకొని అంతరిక్ష ప్రయోగాలని, పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ మొత్తం నిర్మించుకొని మీ కోట్లాది రూపాయల లాభాల కొరకు ప్రజల ఆరోగ్యాన్ని దయానీయంగా మారుస్తున్న ఆర్గనైజర్స్ ఉన్నారు. ఎన్నో సంస్థలు ఉన్నాయి ప్రపంచంలో. మిలియనీర్స్ సంస్థలు అవి. వాళ్ళ వల్లే ప్రకృతి పాడైపోతుంది. వాళ్ళ ల్యాబొరేటరీస్ నుంచి వచ్చే విషగాలులు, విషపు వాటరు ప్రకృతిని పాడు చేస్తుంది. ద్రాక్ష తోటను పాడు చేసేసారు. సస్యశ్యామలంగా ఉన్న ఈ ద్రాక్ష తోటను పాడు చేశారు. విశ్వంలోని ఏ వస్తువు వలన ఎలాంటి భయం, బాధ, ప్రమాదం మీకు కలగకుండా ఉండాలని గోపురాన్ని కట్టించాడు ఈ ద్రాక్ష తోటలో మానవాళి రక్షణకు. ఎన్ని ఆస్ట్రాయిడ్స్ వచ్చి గుద్దేస్తాయని చెబుతున్నారు, కానీ గుద్దినదేది మనం చూడలేదు. ఎక్కడో జరిగిందని కోట్ల సంవత్సరాల క్రిందట ఈడు చూసినట్టుగా చెబుతాడు ఒక రంధ్రాన్ని చూసి అమెరికాలో. నా పిల్లలారా, ద్రాక్ష తోట గుత్తాధిపత్యము మీది, మనది. గుత్తాధిపత్యం, గుత్తాధికారులం కనుక మనం చెబితే మన తండ్రి తప్పనిసరిగా చేసి తీరుతాడు. ఘంటాపదంగా చెప్తున్నాను. అది కరోనా ఎంట్రీ నుంచే మాట్లాడుతున్నాను. కానీ ముందు వాళ్ళు ఓడిపోవాలి, చేతులు ఎత్తేయాలి, సాష్టాంగ పడే రోజులు రావాలి. గుత్తాధిపత్యం కలిగిన మేము, ద్రాక్ష తోట యజమాని ప్రకృతిని సృష్టించే మనుషులను పెట్టి ఫలాలుగా ఫలించి తన వాటా తనకిమ్మన్నాడే, అది మీరు ఇవ్వకుండా మీ పాపాలు, మీ దుష్టక్రియల వలన ప్రపంచాన్ని నాశనం చేశారు. ఒక దేశంలో విచ్చలవిడి వ్యభిచారం అయితే అది ప్రపంచ దేశాలకు పాకేసింది. ఒక పాపం పాకుతుంది, ఒక రోగం పాకుతుంది. అందుకే నీ పాపం పాకితే తప్పులేదు నీకు, కానీ రోగం పాకితే దేవుణ్ణి అంటావా? దేవుని మీద తిరుగుబాటు చేస్తావా? అనుభవిస్తావు, అనుభవిస్తున్నావు. ఇప్పుడు అనుభవిస్తావు అంటావు లేదు, అనుభవిస్తున్నావు, అనుభవిస్తావిక. ఈ ప్రపంచంపై గుత్తాధిపత్యం మాది, దేవుని పిల్లలది. ఈ ద్రాక్షవనాన్ని మా చేతులకు అప్పగించాడు, ఈ భూమండలాన్ని. ఈ 760 కోట్ల మందికి రక్షణగా మమ్మల్ని పండించమన్నాడు వాక్యముతో. జీవాహారాన్ని పెట్టి వాళ్ళ జీవితాలను జీవంతో నింపమన్నాడు దేవుడు. కానీ మీరు మా మాట వినలేదు, పట్టించుకోవటం లేదు, వెళ్ళిపోతున్నారు. అయినా మేము చేసేది చేస్తున్నాం. వాక్యము బంధించలేరు ఎవరు. మేము బంధించలేదు, మేము చేతులెత్తేలేదు, మేము అన్నిటినీ చేయించున్నాము. మీరు మేలుకునేంత వరకు చెప్తాం. ఎంతోమందిని పంపాడు, ప్రవక్తలను పంపాడు, పితరులను పంపాడు, చిన్న ప్రవక్తలను పంపాడు, కడసారిగా అపోస్తులను పంపాడు, చివరిసారిగా సంఘంలోని క్రైస్తవులను పంపాడు. ఈనాటి వరకు ఎవరు వింటున్నారు? ఎవరు పట్టించుకుంటున్నారు?
కరోనా వ్యాక్సిన్ కొరకు ఎదురు చూస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ కొరకు ముప్పతిప్పలు పడుతున్నారు ల్యాబొరేటరీస్లో. కానీ పాపం అనే రోగం ఆవహించి నిత్య చావుకు తీసుకెళ్తుంది. ఇది ఒక్క చావే. కరోనా వస్తే నీకు వచ్చేది ఒకే చావు, ఒక్కసారే. కానీ పాపాన్ని బట్టి వచ్చే చావు నిత్య చావు అంటారు దాన్ని. ఎవర్ లాస్టింగ్ డెత్, ఎవర్ లాస్టింగ్ ఫైర్. నీకు అర్థం కాదు, నీకు అర్థం కాదు. మనిషికి పిచ్చెక్కింది. ఈ ద్రాక్ష తోట పోతే గ్రహాల్లో మరొక ద్రాక్ష తోట తీసుకుందాం అనుకున్నాడు వెర్రిబాగులు వాడు. టోటల్ ఫెయిల్యూర్ అయిపోతారు వాళ్ళందరూ. ముందే చెప్తున్నాను, రాసుకోండి. అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రతివాడు ప్లాప్ అయిపోతాడు. ప్లాప్. దేవుని పిల్లలారా, క్రైస్తవులారా, నా పిల్లలారా అని నేను పిలుచుకోవటం నాకు ఇష్టం. నా పిల్లలే మంచివాళ్ళు కనుక, నా పిల్లలే దాతృత్వం గలవారు కనుక, నా పిల్లలే పరిశుద్ధులు కనుక, కష్టాలలో ఉండి, బాధలలో ఉండి, లేమిలో ఉన్నవారికి వాళ్ళు సహాయాన్ని పంపగలుగుతున్నారంటే వాట్ ఏ వండర్ఫుల్ చిల్డ్రన్ అండి. దేవుడు నాకు ఎంత గొప్ప పిల్లల్ని ఇచ్చాడు, ఎంత గొప్ప కుటుంబం నాది. థ్యాంక్ యూ వెరీ మచ్ మై చిల్డ్రన్. కిందటి వారంలో చేసిన నా పిల్లలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ చుట్టూ ఉన్న మన పిల్లల్ని ఆదుకోండి. నన్ను ఆదుకుంటున్నారు. మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాం. ప్రపంచంతో ఆనందంగా పట్టెడు అన్నం తినగలుగుతున్నాం మనమే. సార్వత్రిక దేవుని సంఘము, గుత్తాధిపత్యము గల, ప్రపంచ దేశాల మీద గుత్తాధిపత్యము కలిగిన సంఘము. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇంటర్నేషనల్ యాంథమ్, లైట్స్ ఆఫ్. నిజమైన మన తండ్రి, దేవుడే నిజమైన మన తండ్రి. పరలోకమే నా దేశం, పరలోకమే నా దేశం. మన పౌరస్థితి పరలోకమందే ఉన్నది. నాకెప్పుడు జ్ఞాపకంలో ఉన్నది, నాకెప్పుడు జ్ఞాపకంలో ఉన్నది. మాకందరికి తెలుసు, మీకందరికి తెలుసా? మాకందరికి తెలుసు, మీకందరికి తెలుసా? ఒక్కడే అతనొక్కడే, దైవాన్ని తెలిపినదొక్కడే. ఒక్కడే అతనొక్కడే, కాలానికే శక పురుషుడే. దేవుడే నిజమైన మన తండ్రి, దేవుడే నిజమైన మన తండ్రి.
ప్రపంచంలో మనుషులంతా సోదరులే, భారతీయులే మాత్రమే నా సోదరులా. ప్రపంచంలో మనుషులంతా సోదరులే, అందరూ మన అన్నలే, అందరూ మన తమ్ములే, అందరూ మన అక్కలే, అందరూ మన చెల్లిలే. అది తెలుసుకొని జీవించాలి, అది తెలుసుకొని ప్రేమించాలి. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి. నీ శత్రువైన ప్రేమించి నువ్వు మార్చాలి. నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించాలి, నీ శత్రువైన ప్రేమించి నువ్వు మార్చాలి. ఆ దేవుడే మనిషికిచ్చినది పని, ఆ దేవుడే మనిషికిచ్చినది పని. ఆ పనిని చేస్తే స్వర్గమే, అది తెలిపినది బైబిలే. ఆ పనిని చేస్తే స్వర్గమే, అది తెలిపినది బైబిలే. అది తెలుసుకొని జీవించాలి, అది తెలుసుకొని ప్రేమించాలి. మనుషులందరికీ తండ్రి ఒక్కడే, ఈ మనుషులందరికీ తండ్రి దేవుడే. ఒక్కడే, అతనొక్కడే, ఒక్కడే, అతనొక్కడే, ఒక్కడే, అతనొక్కడే. దైవాన్ని తెలిపినదొక్కడే, ఒక్కడే, అతనొక్కడే. కాలానికేశక పురుషుడే, దేవుడే నిజమైన మన తండ్రి, దేవుడే నిజమైన మన తండ్రి. రొట్టె విరిచే కార్యక్రమాన్ని జీవన్ బాబు గారు జరిగిస్తారు. క్రీస్తునామంలో అందరికీ వందనాలండి. రొట్టె విరిచే కార్యక్రమాన్ని జరిగించుకుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఆయన అప్పగింపబడిన రాత్రి ఆయన రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి శిష్యులకిచ్చి, ఇది మీ కొరకైన నా శరీరం, దీన్ని తీసుకొని తినడని చెప్పి మరి ఆయన్ని జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయమని. మరి జ్ఞాపకం చేసుకోవడం అంటే కేవలం ఆయనని తలుచుకొని రొట్టె తినడం మాత్రం కాదు, కానీ యేసుక్రీస్తు వారు ఎలాగైతే మన నిమిత్తం తాను బ్రతికిన కొద్ది కాలం 33.5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా అయితే దేవుని కొరకు బ్రతికి సువార్తను అందించి పాపక్షమాపణ నిమిత్తం బలయి ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నారో, ఆ రీతిగా మనం కూడా చేయబద్దులమై ఉన్నామని జ్ఞాపకం చేసుకొని ఆ ప్రకారంగా జీవించాలని యేసుక్రీస్తు వారు దీనిని అప్పగించారు. కనుక మరి రొట్టెను తీసుకుంటున్న ప్రతి వారు ఆ ప్రకారంగా జీవించాలని కోరుకుంటూ మరి రొట్టె విషయమై ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీరు మమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూ మీ కాపుదలలో మమ్మల్ని భద్రపరుస్తూ మమ్మల్ని సురక్షితంగా ఉంచుతున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీ పిల్లలమైన మాకు ఏ విధమైన లోటు లేకుండా మరి ఒకరికొకరు సహాయం చేసుకొని మరి మీ పనిలో జీవించుటకు మీరు మాకు నేర్పిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి ఈ వాక్యాన్ని ఎల్లప్పుడూ గైకొని మరి మీ ప్రియకుమారుని వలె మేము కూడా మా శరీరాన్ని నలుగుగొట్టి సర్వలోకానికి సువార్తను అందించే వారంగా మేము ఉండుటకు
మీ కృపను సహాయాన్ని ఎల్లప్పుడూ దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ద్రాక్షారసం నీకు గుర్తు చేస్తుందిగా, తన జ్ఞాపకాలు నీకుండాలని అది గుర్తు చేస్తుందిగా. ప్రాణాన్ని మనకిచ్చాడు తన ప్రేమతో, నీ కొరకు బలి అవుతానని తల వంచను. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను. నీ కోసమే ఈ త్యాగము, నీ పాపమే ఈ గాయము. గమనించు, గ్రహించు, ప్రకటించు, నీ పాపం మోసాలని ప్రకటించు. రొట్టె ద్రాక్షారసం నీకు గుర్తు చేస్తుందిగా, తన జ్ఞాపకాలు నీకుండాలని అది గుర్తు చేస్తుందిగా. పౌజ్లో పెట్టిన ఆయన భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్రలోని ద్రాక్షారసం నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, దీన్ని తీసుకొని త్రాగుడని చెప్పి ఆయన జ్ఞాపకం చేసుకోవాలని, మరి ఆయన వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలని మరి యేసుక్రీస్తు వారు శిష్యులకు చెప్పి, శిష్యుల ద్వారా మరి బైబిల్ గ్రంథంలో లిఖింపజేసి మనకు తెలియజేశారు కనుక, అందులో ఉన్న ఆజ్ఞానుసారం మనం ఈ ద్రాక్షారసాన్ని తీసుకున్న ప్రతిసారి మరి యేసుక్రీస్తు వారు చేసిన బలియాగాన్ని, ఆయన త్యాగాన్ని గుర్తించి ఆయన వలె మనం కూడా జీవించి మరి తండ్రికి మహిమ తెచ్చేవారంగా మనం అంతా ఉండాలని మరి ద్రాక్షారసం తీసుకుంటున్న ప్రతివారు దీన్ని గైకోవాలని కోరుకుంటూ, మరి ద్రాక్షారసం విషయమై చందు వచ్చి ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధ ప్రేమగల మా కన్న తండ్రి, ఈ లోకానికి తండ్రి నీ కుమారుని పంపించి మా పాపాల నిమిత్తం తండ్రి రక్త తర్పణ చేసి తండ్రి మా పాపాలను తుడిచి తండ్రి మాకు ఒక నూతన జన్మని ప్రసాదించి తండ్రి, మరి ఈ రక్తాన్ని తండ్రి సాదృశ్యంగా తీసుకుంటున్న మేమందరం ఆయన మర్చివారంగా కాకుండా తండ్రి ఆయన ఈ లోకంలో ప్రచురించి తండ్రి ఆయన మహిమ ఘనతని తండ్రి ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కరికి తెలియజేయాలని ఆశిస్తూ మరి తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి తండ్రి అలాగే చేయగలటకు తండ్రి సహాయం అనుగ్రహిస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన మా ప్రభు మా రక్షకుడిని యేసుక్రీస్తు వారి పుణ్యనామాన్ని వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆదివారము రొట్టె తీసుకుంటున్నావు, ఎంతమందికి తన కోసం చెబుతున్నావు.
ఆదివారము రొట్టె తీసుకుంటున్నావు. ఎంతమందికి తన కోసం చెబుతున్నావు. రొట్టె తిని ప్రకటించకుంటే అపరాధివి. తన సువార్త ప్రకటిస్తేనే నిరపరాధివి. ప్రభువా ప్రభువని పిలుచుటకు కాదు ప్రతివారం అందరూ కలిసి మోయాలి సువార్త భారం. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను. బహుమానమే బలియాగమై రొట్టె ద్రాక్షారసముగా ముందు నిలిచెను. రొట్టె ద్రాక్షారసం నీకు గుర్తు చేస్తుందిగా తన మరణం ప్రకటించాలని నీకు గుర్తు చేస్తుందిగా. సంఘ ప్రకటనలు ఈ వారపు సంఘ ప్రకటనలు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో మిడ్ ఇయర్ ఎగ్జామినేషన్ అనేది ఆగస్టు 15వ తేదీన జరగనే ఉంది. జైశాలి ఇంటర్నేషనల్ సిటీ మోదవలసనందు మరి పరీక్ష నిర్వహించబడుతుంది కనుక మరి పరీక్ష రాయడానికి సిద్ధపడుతున్న ప్రతి వారు ఆగస్టు 15వ తేదీ ఉదయం 9 గంటలకల్లా మరి ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకోవాలి. మరి 9 నుంచి 12 గంటల వరకు అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఉంటుంది కనుక దాన్ని సకాలంలో ముగించుకొని హాల్ టికెట్ పొందవలసిందిగా కోరుతున్నాం. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష నిర్వహించబడుతుంది. మరి ప్రిన్సిపల్స్ అంతా మీ కళాశాల నుంచి పరీక్షకు ఎంతమంది హాజరవుతున్నారో వారి యొక్క వివరాలను మాకు ముందుగా తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే వచ్చిన ప్రతి వారికి మరి భోజనం సిద్ధపరచాలి. మరి వారికి ప్రశ్న జవాబుల మరి పేపర్స్ని కూడా సిద్ధం చేయాలి కనుక మరి వాటిని ముందుగా మాకు తెలియచేయవలసిందిగా మరి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి మోదవలసలో జరుగుతున్నటువంటి మరి షెడ్ నిర్మాణం మరి భారీ వ్యయంతో మరి కూడుకున్నదై మరి గత ఫిబ్రవరి మాసం నుంచి మరి పనులు ఆరంభమై మరి నేటికి జరుగుతూనే ఉన్నాయి. మరి చాలా ఖర్చుతో కూడుకున్నది. మరి దీన్ని గుర్తించిన అనేక మంది సోదరులు సోదరిమణులు మరి కన్స్ట్రక్షన్లో వారి యొక్క కష్టాన్ని కూడా వినియోగించమని మరి ప్రతివారం వారి యొక్క సహాయాన్ని పంపుతూ మరి ఆ నిర్మాణం నిరాటంకంగా కొనసాగించడానికి సహాయపడుతున్నారు. మరి వారందరికీ కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ వారంలో మరి కన్స్ట్రక్షన్ కొరకు సహాయపడిన వారి పేర్లు చదువుతున్నానండి. మరి ఆ కన్స్ట్రక్షన్ తాలూకా వీడియోస్ ఫొటోస్ కూడా మీకు లైవ్లో చూపించబడతాయి. కాబట్టి వాటిని చూసి మీ యొక్క సహాయాన్ని పంపవలసిందిగా కోరుతున్నాం. మరి ఈ వారంలో సహాయం పంపిన వారు రమేష్ గారు, లెక్చరర్, సిబిటి విశాఖపట్నం, వారు 10,000 రూపాయలు సహాయం అందించారు. రాజు గారు గోనిగండ్ల నుంచి 1000 రూపాయలు. కె హరిబాబు, సువార్తమ్మ, జ్యోతి కుమారి గోనిగండ్ల నుంచి 400 రూపాయలు. ఎర్రగుంట్ల నుంచి ఒక సహోదరుడు మరి పేరు తెలియజేయొద్దని చెప్పి 40,000 రూపాయలు సహాయం అందించారు. సిబిటి పాయికాపురం కళాశాల విద్యార్థులు మరి ప్రిన్సిపల్ రాము గారి ఆధ్వర్యంలో నడపబడుతున్న కళాశాల మరి ఆ కళాశాల నుంచి 3,000 రూపాయలు సహాయం అందించారు. అదేవిధంగా కె ఓబుల్ రాజు గారు ఎర్రగుంట్ల నుంచి 500 రూపాయలు. విజయ్ కుమార్ గారు కర్నూలు నుంచి 5,000 రూపాయలు. ధర్మన్న గారు దెబ్బనదొడ్డి నుంచి కర్నూలు జిల్లా మరి వారు 500 రూపాయలు సహాయం అందించారు. బిఓఐ క్రైస్ట్ చర్చ్ 15 అదేవిధంగా బిఓఐ క్రైస్ట్ చర్చ్ గుడికంబాల నుంచి 500 రూపాయలు సహాయం అందించారు. యశ్వంత్ గారు సిబిటి గిల్లేసూగూరు నుంచి 2,000 రూపాయలు. మంద కొండలు గారు మరియు అరుణ దంపతులు
జేబీఆర్సి ములకలూరు నుంచి 1000 రూపాయల సహాయం ఇచ్చారు. విద్యాసాగర్ గారు క్రీస్తురాజపురం నుంచి 700 రూపాయలు. సుబ్బలక్ష్మమ్మ గారు జేబీఆర్సి బద్వేల్ నుంచి 1000 రూపాయలు. ఎన్ పాపావేణు గారు సిబిటి ఒంగోలు నుంచి 2000 రూపాయలు. జేబీఆర్సి వినుకొండ నుంచి అక్కడ ఉన్న విద్యార్థులు 2000 రూపాయల సహాయం ఇచ్చారు. ఆర్ సురేష్ గారు రామచంద్రాపురం తండా నుంచి 1200 రూపాయల సహాయం ఇచ్చారు. అదేవిధంగా రమేష్ గారు రామా టాకీస్ విశాఖపట్నం వారు 500 రూపాయల సహాయం ఇచ్చారు. సిబిటి రాజమండ్రి ప్రిన్సిపల్ గారు సహోదరులు డానియల్ గారు మరి వారు 2000 రూపాయల సహాయం ఇచ్చారు. ఎం మమతా గారు సిబిటి ప్రొద్దుటూరు నుంచి 500 రూపాయలు. కేపి సారథి గారు పెనుమర్తి నుంచి 500 రూపాయల సహాయం ఇచ్చారు. ఆంధ్రేయ గారు సిబిటి మంగళగిరి నుంచి 2000 రూపాయలు. డానియల్ గారు హాల్వీ నుంచి 10,000 రూపాయల సహాయం అందించారు. నరేష్ గారు కంకిపాడు నుంచి 5,000 రూపాయలు. వి లోకా గారు అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ 5,000 రూపాయల సహాయం ఇచ్చారు. అదేవిధంగా పూర్ణలక్ష్మి గారు దుబాయ్ నుంచి వారు 10,000 రూపాయలు సహాయాన్ని అందించారు. అదేవిధంగా హర్ష మరియు సుమ మరి భాగ్యరాజు గారి పిల్లలు కొండలరాయునిపాలెం నుంచి 1000 రూపాయలు సహాయం అందించారు. అదేవిధంగా బి శ్రీహరి గారు మరియు లతా దంపతులు మరి రాజోల్ నుంచి మరి కన్స్ట్రక్షన్ కొరకై 15,000 రూపాయలు సహాయం ఇచ్చారు. అదేవిధంగా మరి ఆర్థికంగా సహాయపడుతూ 10,000 రూపాయలు సహాయాన్ని అందించినట్టుగా తెలియజేశారు. అదేవిధంగా రాజు గారు కాకినాడ నుంచి 1000 రూపాయలు. చిన్న సుబ్బారావు గారు మరియు రమణ సిబిటి చోడపురం అనుబంధ రీసెర్చ్ సెంటర్ అయినటువంటి జేబీఆర్సి దుడ్డుకూరు నుంచి మరి 30,000 రూపాయలు సహాయం అందించారు. కింగ్ బర్నబాస్ గారు కొత్త వలస నుంచి 500 రూపాయలు. సిబిటి ఒంగోలు నుంచి పిచ్చమ్మ గారు మరి డాడీ గారికి 1000 రూపాయలు, జాన్సన్ విక్టర్ గారికి 1000 రూపాయల సహాయం అందించారు. మరి అదేవిధంగా ఒంగోలు నుంచి సహోదరుడు పేరు తెలియజేయొద్దని మరి 10,000 రూపాయల సహాయం అందించారు. అదేవిధంగా లలిత గారు కువైట్ నుంచి 5,000 రూపాయలు సహాయాన్ని అందించారు. మరి సహాయపడిన ప్రతి వారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి పాటల విషయమై ఎస్ అయ్యన్న గారు కర్నూలు నుంచి 1000 రూపాయలు. అడ్డాల సురేష్ గారు తాడేపల్లిగూడెం నుంచి 1000 రూపాయలు. సిహెచ్ జగన్ గారు తాడేపల్లిగూడెం నుంచి 500 రూపాయలు. జేబీఆర్సి వినుకొండ నుంచి 2,000 రూపాయల సహాయం ఇచ్చారు. మరి ఏఐటిసిసి కార్యక్రమాల నిమిత్తమై వి నాగలక్ష్మి గారు సిబిటి తాడేపల్లిగూడెం నుంచి 500 రూపాయలు. సిబిటి తిరువూరు కళాశాల మరి అనుబంధంగా నడపబడుతున్న అక్కడ ఉన్నటువంటి ఏఐటిసిసి ద్వారా వృద్ధాశ్రమం నుంచి 1000 రూపాయలు సహాయం ఇచ్చారు. శాంతిరాజు గారు బసాపురం నుంచి 500 రూపాయలు ఇచ్చారండి. మరి సహాయపడిన ప్రతి వారికి కూడా మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ వారంలో తరగతులన్నీ యథావిధిగా జరుగుతాయి. మరి సందేహాత్మక సమస్యలకు సంచలనాత్మక సమాధానములు అనే కార్యక్రమం మరి ఈ వారంలో బుధవారం 15వ తేదీ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు మరి ప్రత్యేక తరగతి నిర్వహించబడుతుంది కనుక మరి దీన్ని సద్వినియోగం చేసుకొని మరి మీ బైబిల్లో ఉన్నటువంటి సందేహాలను తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి శని ఆదివారాల్లో జరిగే తరగతులు యథావిధిగా సాయంత్రం 5 నుంచి 8 గంటల వరకు లైవ్ ద్వారా ప్రసారం చేయబడతాయి కనుక మరి ప్రతివారు లైవ్ ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా మరి సిబిటి జబల్పూర్ నుంచి మరి సంఘానికి తమ యొక్క అవసరతను తెలియజేశారు. మరి అక్కడున్న మరి డానియల్ గారు మరి అక్కడ కళాశాల నడుపుతూ మరి ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ మరి దేవుని పని మరి నిరాటంకంగా జరిగించాలని మరి ల్యాప్టాప్ అనేది వారి అవసరతను తెలియజేశారు. మరి ఇది పాతదైనా కొత్తదైనా మరి బాగా పనిచేసేదై ఉన్నది మరి వారికి సహాయంగా అందించాలని మరి వారు కోరారు కనుక మరి సంఘానికి తెలియజేస్తున్నాం. మరి ఎవరైనా దాని విషయమై సహాయపడదలిస్తే దయచేసి మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతూ ప్రకటనలు ఎంతటితో ముగిస్తున్నాను.
ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ దినమును కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుకునే భాగ్యం మీ పిల్లలుగా మాకు ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా పిల్లలందరినీ చల్లగా చూడండి. కరోనా బారిన పడకుండా మీ సేవలో నిత్యము సాగుతున్న నా పిల్లలకు ఈ భయం లేకుండా భద్రతను ప్రసాదించబోతూ ఉన్నందుకు వందనములు చెల్లిస్తున్నాం. ప్రార్థనలు అవసరమని ఎవరు నా పిల్లలు ఏ విషయంలో అనుకుంటున్నారో మనసెరిగిన తండ్రిగా నా పిల్లలను ఆదుకోండి, సహాయం చేయండి. కుమారుడు శ్రీహరిని ఆరోగ్యంగా ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకుని వచ్చారు. వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఆ కుటుంబానికి నాయకుడు, పెద్దవాడు. బ్రతుకు కాలమంతా తన కుటుంబంతో మీ ఎడల ఉన్నతమైన జీవితాన్ని గడపగలుగుటకు తన కుటుంబం అంతటిని దీవించండి. అనేక సంవత్సరాలుగా మాతో పాటు సేవలో నేనున్నాను అని చెప్పే మంచి కుటుంబం చల్లగా కాపాడండి. డిప్యూటీ డైరెక్టర్ని, జాయింట్ డైరెక్టర్ని, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ని, ప్రిన్సిపాల్స్ని, కోఆర్డినేటర్స్ని, ఏఐటీసీసీ, బైబిల్ ఓపెన్ సిటీ ఇంటర్నేషనల్లో ఉన్న నా పిల్లలందరినీ పేరు పేరున పరసంబంధమైన ప్రతి వరముతో నీ పిల్లలను నింపండి, నడిపించండి, కాపాడండి. క్రీస్తు పేరట ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ సెలవు. ఈవినింగ్ కలుసుకుందాం. స్టూడియో నీ కనులెదుటే పాపం చేస్తున్నా, నీ వలనే నే బ్రతుకుతున్నా. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. నేనమ్మలేదని, పాపం మానలేదని వచ్చింది కోపం నా వలనే. ఇది తెలియాలి ప్రతి మనిషికి మారమని. నీ కోపానికి ఎవరు నిలువగలరు? నీపై తిరుగబడితే శవాన్ని తాగగలరా? ఇప్పుడు ఆపడం ఎలా? నిన్ను వేడుకుంటానిలా. క్షమించు, నన్ను క్షమించు. కొద్ది దెబ్బలతో